హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ మారీ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా అనుకున్న రేంజ్ అంచనాలను అందుకోలేకపోయినా లాంగ్ రన్ లో అందుకుంటుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా తెలుగు తమిళ భాషల్లో సినిమా జోరు చూపలేకపోయింది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమానే అయినప్పటికీ పోటీ ఇటు తమిళనాడులో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఉండటం సినిమాకు కలిసి రాలేదు. ఓవరాల్ గా సినిమాను తమిళ వర్షన్ కి గాను వరల్డ్ వైడ్ గా 32 కోట్ల రేంజ్ లో అమ్మగా తెలుగు వర్షన్ సుమారు 3.5 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. కాగా తమిళ వర్షన్ మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 32 కోట్లకు గాను కేవలం 20 కోట్లు మాత్రమే షేర్ ను ఈ సినిమా వసూలు చేయగలిగిందట. అందులో తమిళనాడులో సినిమా 16 కోట్ల వరకు కలెక్షన్లను, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మొత్తం మీద 4 కోట్ల మార్కును సినిమా అందుకున్నట్లు సమాచారం. దాంతో 32 కోట్ల బిజినెస్ కి 20 కోట్లు మాత్రమే రికవరీ చేసింది ఈ సినిమా. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓవరాల్ గా 3.5 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1.8 కోట్లకు అటు ఇటుగా షేర్ వసూలు చేసినట్లు సమాచారం. దాంతో తెలుగులోనూ సినిమా 50% వరకు నష్టాలను మిగిలించింది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 35.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు ఆల్మోస్ట్ 22 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్లను సాధించి 13 కోట్ల రేంజ్ నష్టాలను మిగిలించిందనే చెప్పాలి. దాంతో ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులను నమోదు చేస్తాడనుకున్న ధనుష్ నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.